జీ తెలుగు న్యూస్ ప్రతినిధిపై పోలీసుల దాడిని తీవ్రంగా ఖండించారు మంచిర్యాల జిల్లా జర్నలిస్టులు. టీయూడబ్ల్యూజే H143 యూనియన్ ఆధ్వర్యంలోని జిల్లా కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన తెలిపారు. జీ న్యూస్ ప్రతినిధిపై దాడి చేయడంతో పాటు అనుచిత వ్యాఖ్యలు చేసిన పోలీసులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరిగితే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించాయి. జర్నలిస్టులపై పోలీసుల దాడిని టీయూడబ్ల్యూజే 143 నుంచి మేము మంచిర్యాల జిల్లా శాఖ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం. పోలీసులు శాంతి భద్రతలో భాగంగా ఏ విధంగా ఉంటారో జర్నలిస్టులు కూడా ప్రజా సమస్యలు తీర్చడానికి శాంతియుతంగా వార్తా కవరేజ్ చేయడానికి వెళ్తే తీవ్రవాదుల లెక్క వాళ్ళను తోపులాట చేసి అరెస్ట్ చేయడాన్ని మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రభుత్వానికి కూడా హెచ్చరిస్తున్నాం. భవిష్యత్తులో జర్నలిస్టులపై ఇలాంటి చర్యలు తీసుకుంటే మేము ఊరుకునేది లేదు, రోడ్డెక్కవలసిన పరిస్థితి ఏర్పడుతుందని మేము వారికి తెలియజేస్తున్నాం. కాబట్టి జర్నలిస్టులపై ఎవరైతే పోలీసులు దాడి చేసిందో ఆ పోలీసు అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. చాలా అమానుష చర్య, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రభుత్వం కూడా జర్నలిస్టు తీరును గుర్తించాలి. అదేవిధంగా ఎవరైతే పోలీసులు దాడి చేసిందో వాళ్ళపై కూడా డిమాండ్ చేస్తున్నాం. జర్నలిస్టులపై పోలీసుల దాడిని టీయూడబ్ల్యూజే 143 నుంచి మేము మంచిర్యాల జిల్లా శాఖ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం. పోలీసులు శాంతి భద్రతలో భాగంగా ఏ విధంగా ఉంటారో జర్నలిస్టులు కూడా ప్రజా సమస్యలు తీర్చడానికి శాంతియుతంగా వార్తా కవరేజ్ చేయడానికి వెళ్తే తీవ్రవాదుల లెక్క వాళ్ళను తోపులాట చేసి అరెస్ట్ చేయడాన్ని మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రభుత్వం